అవసరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎంపీలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది రాజ్యాంగబద్ధంగా. కాబట్టి ఖచ్చితంగా కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసి దాన్ని రేపు మే 28వ తారీఖు నాడు మనం ఓపెన్ చేసుకోబోతున్నాం. నిజంగా కూడా వాస్తవంగా ఏంటంటే ఇది మన భారతదేశ వజ్రోత్సవాలు. అంటే మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది కాబట్టి ఇండియా వజ్రోత్సవాలలో మన దేశానికి ఒక కిలికితురాయిగా, లేకపోతే మన వజ్రంలో మన కిరీటంలో ఒక వజ్రంగా, దేశ కిరీటంలో వజ్రంగా నిలబడేందుకు మోడీ గారు తన ప్రభుత్వ హయాంలో అందరితో చర్చించి ఖచ్చితంగా ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. అయితే ఇవల్ల ఆ యొక్క అది త్రిభుజాకారంలో, మీరు పార్లమెంటును కనుక ఫోటో అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్లా సేమ్ డైమండ్ ఆకారంలో ఉంటుంది. అంటే నిజంగా మన వజ్రోత్సవాల్లో ఒక డైమండ్ ఇండికేట్ చేయడానికి ఆ యొక్క భారత పార్లమెంటు అత్యున్నతమైనది. మనకు ఇవల్ల ప్రపంచ దేశాలు కూడా మన వైపు చూస్తున్నాయి. ఎట్లా ఉంది ఇవాళ మోడీ గారికి ఉన్న చరిష్మా మనం చూస్తే నిజంగా ఇవాళ మొన్న మీటింగ్లో మీరు కూడా క్లిప్పింగ్ చూసి ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ గారి ఆటోగ్రాఫ్ అడుగుతున్నాడు. సో ఇవాళ పార్టీలు ఎట్లా అయిపోయినాయి అంటే అండి, కేవలం ఒక ఇండియా పాకిస్తాన్ మాదిగా ఏ పార్టీకి పార్టీ పడట్లేదు. ఇవాళ 19 మంది కేవలం ఈ యొక్క జరుగుతున్న మహా ఉత్సవం అది. అంటే ప్రతి ఒక్క భారతీయుడు ఇది నాది అనుకోవాలి, ప్రతి ఒక్క ఎంపీ, ప్రతి ఒక్క పార్టీ నాది అనుకోవాలి. ఇవాళ వాళ్ళు 19 విపక్ష పార్టీలు కేవలం బైకాట్ చేస్తున్నాయంటే నిజంగా వారి రాజకీయ అవగాహన లేమి, అంటే పొలిటికల్ నాలెడ్జిని మేము ఏ రకంగా ఊహించుకోవాలో ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ నిజంగా అది ఒక దేశ పండుగ. ఇవాళ మనది నాది అనుకున్న వాళ్ళు అందరూ వస్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అమరావతిలో మన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తదితరులు పెట్టినారు. దానికి జగన్ గారు పోలే, మీరు చూసుంటే. ఇవాళ అదే జగన్ అందులో కూర్చుంటున్నాడు. అంటే మేమేమంటున్నాం అంటే మీరు రండి, మీకు ఆహ్వానం ఉంది, నిర్మాణాత్మకమైనటువంటి మీకు ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చేయండి. ఇంకొకటి ప్రణయ్ గారు, ఇక్కడ భారతదేశానికి కొత్తగా నిర్మించబడ్డటువంటి పార్లమెంట్ భవనం అది అన్నిటిని అంటే 3 ఇండికేషన్లను ఇస్తుంది. దాన్ని మనం ఈ 3 మూలలను మనం ఏ రకంగా మన దేశంలో అన్వయించుకున్నా సరిపోతుంది. రెండవది, వీళ్ళ మోడీ గారు కూడా నిమిత్త మాత్రుడు. వీళ్ళ ప్రధానమంత్రికి ఉన్నాడు, రేపు ఉండకపోవచ్చు, వీళ్ళు ఇంకో దాన్ని రావచ్చు. వీళ్ళ కేవలం కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ గారు కేవలం దాన్ని నేను బైకాట్ చేస్తున్నా రాష్ట్రపతి ఏంటంటే వీళ్ళ లీడర్ ఆఫ్ ద హౌస్, లీడర్ ఆఫ్ ద హీరో మా మోడీ గారు. మోడీ గారు ఆయన ఇష్టం. అంటే పార్లమెంటు భవనంలో హీరో ఎవరు అని అంటే లీడర్ ఆఫ్ ద హౌస్ ఉంటాడు కదా. అంతమంది ఎంపీలు ఎన్నుకున్నారు కాబట్టి లీడర్ ఆఫ్ ద హౌస్. దాన్ని ఎవరి ద్వారా ఇనాగ్రేషన్ చేయించుకోవాలనేది ఆయన ఇష్టం ఉంటుంది. వీళ్ళు ఏదో పెట్టి రాష్ట్రపతిని అంటే రాష్ట్రపతిని చేసిందే మేము, గిరిజన మహిళలను తీసుకొచ్చి భారతదేశ అత్యున్నత సింహాసనం మీద కూర్చోబెట్టిందే మేము. దానికి వీళ్ళు ఎందుకు సంకల్పం చేసుకుంటున్నారో అర్థమవుతలేదు, ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో అర్థమవుతలేదు. 100% మోడీ గారు అర్హులు. మోడీ గారు అన్ని పార్టీలకు ఇన్విటేషన్ ఇచ్చారు, రాకపోతే వాళ్ళ కర్మ. ఖచ్చితంగా రేపు పొద్దున ఎక్కడ కూర్చుంటారు చెప్పండి, రోడ్డు మీద కూర్చుంటారా? రావాల్సిందే. పార్లమెంట్ భవన్ అనేది మనది. ఇంటర్నల్గా ఏమైనా ఉంటే చూసుకోండి, కానీ మోడీ మీద కోపం మీద పార్లమెంట్ మీద అలుగుతుంది. రేపు వచ్చేది పార్లమెంట్కే కదా. సో కనుక వీళ్ళంతా రాజకీయంతో కేవలం ఆయన మీద ఉన్నటువంటి కక్షతో కలహంతో రాలేకపోతున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు. అది అన్ని పార్టీలకు మంచి పద్ధతి కాదు. రేపు వాళ్ళు అవునన్నా కారణ మా మోడీ గారు ఓపెన్ చేసిన దాంట్లో కూర్చోవాల్సిందే. రెండవది, రాష్ట్రపతి విషయంలో వీళ్ళకి అంతగానం ఎందుకు ఇన్ని రోజులు వీళ్ళ రాష్ట్రపతి గారిని ఎందుకు పిలుస్తలేరు అన్నారు. ఇదే ఈ 19 పార్టీలకు ఒక మాట నేను 19 విపక్ష పార్టీలకు ఒక క్వశ్చన్ వేయదలుచుకున్నా. రాష్ట్రపతిగా మనం ఎప్పుడన్నా ఒక గిరిజన మహిళను చేద్దామని ఏ పార్టీ కూడా సలహా ఇచ్చారో